అవకాశాలు ఉంటాయి. తర్వాత రాశి లిబ్రా అంటే తులా రాశి. అయితే వీళ్ళకు ఒక విషయాన్ని చెప్పాలి. వీళ్ళు ఈ వారము ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం వాళ్ళని లెక్క చేయకుండా మాట్లాడతాను చూడండి, అది ఈ వారం ఉంటుంది వీళ్ళకి. కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి. అది కాకుండా వీళ్ళకు అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఈ వారం అంతా కూడా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడము. అది కాకుండా ఎవరైనా ప్రేమలో ఉండేవాళ్ళు, ప్రేమ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, అంటే లవ్ మ్యారేజెస్ చేసుకోవాలి అనుకొని ముందరికి వెళ్ళేవాళ్ళు ఈ వారం కొంచెం ముందరికి వెళ్ళిపోండి, పోయి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడండి. ఆ బంధాలు బలపడే అవకాశం ఉంటుంది. అంటే ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళ ప్రేమ విషయం చెప్పాల్సినటువంటి సమయము. అది కాకుండా వీళ్ళు కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం అంతా కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంచెం బద్ధకం లాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన జరిపించి, అంటే కుంకుమార్చన లక్ష్మీ అమ్మవారికి చేయాలి. మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన జరిపించిన తర్వాత ఆ యొక్క కుంకుమని ధరించండి. తప్పకుండా ఈ వారం వీళ్ళకంతా కూడా అంటే తులారాశి వాళ్ళందరికీ కూడా శుభం లభించబోతుంది. అది కాకుండా వాళ్ళ నోరు ఒకటి అదుపు చేసుకుంటే ఈ వారం అంతా కూడా వీళ్ళకి చక్కగా ఉంటుంది. తర్వాత